వర్షం అయితే స్టార్ట్ అయిందండి. హఠాత్తుగా మబ్బులు కమ్ముకొని ఉరుములతో పెద్ద వర్షం స్టార్ట్ అయింది. ఈ వర్షంలో ఏదైనా హాట్గా తినాలనిపిస్తుంది కదా. ఒక స్పెషల్ రెసిపీ అయితే మీకు షేర్ చేస్తాను. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజీ. మీ ఇంట్లో ఒక్కరు ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇక్కడైతే చూడండి, ఒక కస్టమర్ అయితే శారీ తీసుకున్నారండి. ఇదైతే పట్టు శారీ, చాలా బ్యూటిఫుల్గా ఉంది. మీరు కూడా చూస్తారని ఈ క్లిప్ అయితే యాడ్ చేశానండి. చూడండి, ఈ శారీ మీదకి బ్లౌజ్ ఎలా వచ్చింది అనేది కూడా మీకు చూపిస్తాను. ముందుగా అయితే శారీ చూడండి, పట్టు శారీ చాలా చాలా బాగుందండి. ఇది టిష్యూ పట్టు అంటారు కదా, అది చూసారు కదా. పళ్ళు కూడా చాలా రిచ్గా వచ్చింది. దీనికి కింద కుచ్చులు కూడా కస్టమైజ్ చేయించుకోవచ్చు అండి. కొన్ని పట్టు శారీస్కి వాటంతటిగా అవే వచ్చేస్తాయి, రాకపోయినా కస్టమైజ్ చేసుకోవచ్చు. దీని మీద బ్లౌజ్ అయితే ఈ విధంగా వర్క్ వచ్చేసి వచ్చిందనమాట. సో ఈ బ్లౌజ్ కూడా చాలా అందంగా కనిపిస్తుంది. ఒకవేళ మనం కస్టమైజ్ చేసి ఇవ్వమన్నా కూడా ఇస్తారండి. అయితే మనం మెజర్మెంట్స్ చెప్పాల్సి ఉంటుంది. చూసారు కదా, ఈ బ్యూటిఫుల్ టిష్యూ పట్టు శారీ మీకు నచ్చినట్లయితే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, లేకుంటే ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి. సో ఇప్పుడైతే మీకోసం ఒక స్పెషల్ రెసిపీ అయితే షేర్ చేస్తున్నాను. మనం పకోడీకి ఆనియన్స్ ఎలా కట్ చేస్తామో అలా కట్ చేసి సన్నగా తరిగిన పచ్చిమిర్చి, జీలకర్ర, అలాగే శనగపిండి ఎక్కువగా వేసుకోకూడదండి, నార్మల్గా తక్కువగా వేసుకోవాలి. బియ్యపిండి కూడా కొద్దిగా వేసేసుకోవాలండి. కారం, సాల్ట్ వేసేసుకొని ఈ విధంగా మొత్తం మిక్సింగ్ చేసేసుకోవాలి. వాటర్ అయితే కావాలనుకుంటేనే యాడ్ చేసుకోవాలి, లేకుంటే లేదు. నెక్స్ట్ ఫుడ్ కలర్ అయితే ఆప్షనల్ అండి. కొంచెం ఎర్రగా కనిపిస్తాయి అందంగా అని చెప్పేసి ఫుడ్ కలర్ అయితే వేసాను, లేకుంటే స్కిప్ చేసేయండి, ఉంటే వేసుకోండి, మీ ఇష్టం. అయితే ఇలా మొత్తం మిక్సింగ్ చేసిన తర్వాత ఇలా వడలు వేస్తాం కదా మనం, వడలు లేకుంటే ఇలా ఆనియన్ బజ్జీ ఏదో ఒకటి మనం ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చండి. అయితే నేను ఈ విధంగా చేతితో చిన్న చిన్నవి ఇలా చేసేసి వడల్లాగా ఇలా ప్రెస్ చేసేసి ఒక ప్లేట్లో అయితే పెట్టేస్తున్నాను. చూసారు కదా, కలర్ అయితే ఎలా కనిపిస్తుందో, చాలా అందంగా కనిపిస్తున్నాయి కదండి వడలు. అయితే ఇవి కాలిన తర్వాత టేస్ట్ ఎలా ఉంటుందనే డౌట్ కూడా మీకు రావచ్చు, కానీ చాలా చాలా బాగుందండి టేస్ట్ అయితే. అప్పుడప్పుడు పిల్లలకి ఈ విధంగా కూడా చేసి పెట్టవచ్చు. అయితే ఇది రెడ్ కలర్లో ఉండటం వల్ల లోపల కాలుతుందా లేదా అనేది కొంచెం గమనించడం అనేది ప్రాబ్లం అవుతుంది అనమాట. అందుకోసం అని చెప్పేసి ఫస్ట్ సారి వేసినవి కొంచెం బాగా కాలిన దాకా ఉంచేసింది. మా అమ్మగారు కూడా వచ్చారండి. అయితే ఆ అమ్మాయి చేస్తుందండి. అయితే అలానే ఉంటుందమ్మా, ఏం పర్వాలేదు తీసేయంటే రెండోసారి వేసినవి తీసేసింది. అయితే నేను ఆల్రెడీ చేసి ప్లేట్లో పెట్టించాను కదా, అవి తీసేటప్పుడు సరిగ్గా రావట్లేదని మళ్ళీ అమ్మాయి ఇలా చేత్తో అనుకుంటూ వేసేస్తుంది. కొంచెం కలర్ఫుల్గా బాగున్నాయండి, కానీ తింటుంటే టేస్ట్ కూడా చాలా చాలా పర్ఫెక్ట్గా ఉంది. అప్పుడప్పుడు అనిపించింది ఇలా కొత్తగా వెరైటీస్ ఏవైనా ట్రై చేస్తూ ఉండాలని. ఈ వేడి ఆనియన్ వడలు చేసేటప్పటికి ఎంతోసేపు పడలేదండి, వర్షం తగ్గిపోయింది. చూశారు కదా మళ్ళీ ఎంత ప్రశాంతంగా కనిపిస్తుందో. చాలాసేపటి నుంచి అసలు మబ్బులు కమ్ముకొని ఉంటే ఎంత పెద్ద వర్షం పడుతుందో అనుకున్నాను, కానీ అంత పెద్ద వర్షం అయితే పడలేదు, నార్మల్గా పడింది. నెక్స్ట్ అండి, ఇది మార్నింగ్ రొటీన్ వ్లాగ్ అండి. మీ అందరికీ తెలుసు, మార్నింగ్ మనం బ్రేక్ఫాస్ట్కి అయితే ప్రిపేర్ చేసుకుంటాం కదా. అయితే నైటే నేను దోసపిండి అయితే రుబ్బి పెట్టాను. ఒక దోసపిండి ఉంటే ఎన్ని రకాల రెసిపీస్ అయినా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు నేను సపరేట్గా ఒక గిన్నెలోకి తీసేసి గుంట పొంగనాలు అయితే వేస్తున్నాను. దీంట్లోకి సన్నగా తరిగిన పచ్చిమిర్చి, ఆనియన్స్, క్యారెట్ తురుము, సాల్ట్, జీలకర్ర యాడ్ చేసేసుకొని మిక్సింగ్ చేసేసుకున్నాను. అయితే గుంట పొంగనాలకి కొంచెం పలచగా ఉండాలండి. అయితే కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను. ఎలాగో మనం రుబ్బేటప్పుడు ఏంటంటే చిక్కగా ఉంటుంది కదా పిండి, చిక్కగా ఉన్నా కూడా పొంగనాలు సరిగ్గా రావు. సో అందుకే కొంచెం వాటర్ అయితే యాడ్ చేశాను. చూసారు కదండి, ఈ ఒక్క దోశ పిండితో మనం ఓ తప్పు కూడా వేసుకోవచ్చు అనమాట. సో అయితే మొత్తం పిండిలోకి కలిపి మనం అలా పెట్టుకున్నట్లయితే ఏంటంటే ఇది 4-5 రోజులు ఉందనుకోండి, దోశ పిండి పాడైపోతుంది. అంటే 4-5 రోజులు రాదండి, జస్ట్ ఈరోజు వేసాను కదా, ఇంకో 2 డేస్ వస్తుంది అనమాట. ఆ 2 డేస్కి ఆనియన్స్ మిక్సింగ్ చేస్తుంటే మాత్రం
పిండి పాడైపోతుంది అనమాట. అందుకోసమే ఆనియన్స్ అలా మిక్సింగ్ చేయకోకుండా సపరేట్గా మిక్సింగ్ చేసేసుకున్నాను. సో ఇంకా మా పిల్లలైతే నైట్ లేట్గా పడుకోవడం వల్ల మార్నింగ్ కొంచెం లేట్గా లేస్తున్నారు. వాళ్ళు లేవగానే ఆకలి ఆకలి అన్నట్టుగా ప్రవర్తిస్తారు కదండి. అందుకోసమే ముందు వాళ్ళకి వేసి పెట్టేస్తున్నాను. దీంట్లో పల్లి చట్నీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. సో అంటే ఏదైనా సరే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. అయితే ఎక్కువగా పల్లి చట్నీ ఉంటే చాలు, దేంట్లోకైనా మనం నంచుకొని తినొచ్చు. ఈ గుంట పొంగనాలు వేసి మా పిల్లలకి ఇచ్చాను. అయితే మా పిల్లలు ఇక్కడ తినడానికి కొంచెం మారం చేస్తున్నారు. ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే కంపల్సరిగా, అంటే అమ్మమ్మ నాయనమ్మ ఇలా ఉన్నారనుకోండి, పిల్లలు మారం చేస్తూ ఉంటారు. రోజు మా పిల్లలే తింటారండి. కానీ ఈరోజు మా అమ్మ ఉంది అని చెప్పేసి మారం చేస్తున్నారు. పెట్టు అమ్మమ్మ నాకు అని. ఇంకా ఇద్దరికి కలిపి పెడుతుంది అనమాట. ఇంకా వాళ్ళకి పెట్టుకుంటూ నువ్వు కూడా తినని చెప్పేసి ప్లేట్లో పెట్టేసి అయితే ఇచ్చేసాను. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఇదండి. సో ఇంకా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మా ఎదురింటి ఆంటీ వాళ్ళ ఇంట్లో ఒక స్మాల్ ఫంక్షన్ అయితే ఉంది. ఫంక్షన్ అంటే తాంబూలం తీసుకెళ్ళడానికి రమ్మని చెప్పారు. ఏంటంటే వాళ్ళ కోడలు 5th మంత్ రావటం వల్ల, అంటే వాళ్ళు పుట్టింటి వాళ్ళు చలిబింది తీసుకొస్తారు కదా, తాంబూలం తీసుకెళ్ళాలని చెప్పారు. అయితే ఇంకా స్నానం చేసి రెడీ అయ్యి నేను వెళ్తుంటే మా పాప కూడా నా వెంట వచ్చింది. ఇంకెదురెళ్ళే కదా అని చెప్పేసి తీసుకెళ్ళాను. అయితే ఒక చలిబింద అంటే ఒక విధంగా చిన్నపాటి శ్రీమంతం, అంటే ఎక్కువ ఆర్భాటాలకు వెళ్ళకోకుండా, అంటే చాలామందిని చుట్టాలని చుట్టుప్రక్కల వాళ్ళని పిలుచుకొని భోజనాలు పెట్టి చేస్తారు కదా, అలా చేసుకోకుండా నార్మల్గా తెలిసిన వాళ్ళని పిలుచుకొని ఇలా పుట్టింటి వాళ్ళు తీసుకొచ్చిన చలిబిందని ఇలా తాంబూలాల్లో పెట్టి ఇస్తారనమాట. అయితే అక్కడ ఉంటాయి కదా అక్షింతలు, పసుపు, కుంకుమ, గాజులు అలాంటివి ఆ అమ్మాయికి పెట్టేవాళ్ళు పెడుతూ ఉంటారు. అయితే మాకు అప్పటికప్పుడే చెప్పడం వల్ల మేమేమి తీసుకెళ్ళలేదు, లేకుంటే ఎవరైనా తీసుకెళ్ళొచ్చండి. గాజులు, పసుపు, కుంకుమ ఇవి తీసుకెళ్ళొచ్చు. ముందుగా చెప్పలేదనమాట ఆంటీ. అప్పటికప్పుడు చెప్పడం వల్ల ఏం తీసుకెళ్ళలేకపోయాము. అయినా అక్కడ ఉన్న వాటిని అమ్మాయికి పెట్టేసి ఇంకా తాంబూలం తీసుకొని వచ్చేసాను. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే ఇలా గోరుచిక్కుళ్ళు అయితే వాష్ చేసేసి కుక్కర్లో వేసి విజిల్ వచ్చే వరకు ఉంచేసాను. అయితే నేను విజిల్స్ వెంటనే రావటం వల్ల ఆఫ్ చేయలేదు. ఒక 5 విజిల్స్ దాకా వచ్చేసి కొంచెం బాగా మెత్తగా బాయిల్ అయ్యాయండి. సో వెంటనే ఇంకా విజిల్స్ అన్నీ పోయే వరకు వండుకోకుండా మొత్తం తీసేసి వేడంతా ఒక చిల్లులు గిన్నెలో వేసేసి వాటర్ అంతా పోయిన తర్వాత ఇలా మనం ఈనెలు ఉంటాయి కదా, అవన్నీ తీసేస్తే పీచులాగా వచ్చేస్తుంది అనమాట. అదంతా పక్కన పడేసి ఇంకా ఆనియన్స్, పచ్చిమిర్చి ఇవన్నీ బాండీల్లో వేసేసుకొని మామూలుగా పోపు పెట్టేసుకొని ఇంకా డైరెక్ట్గా తాలింపులో వేసేసుకోవడమేనండి. చాలా సింపుల్ రెసిపీ అనమాట. అంటే ఇంకొక రకంగా కూడా చేయొచ్చు. పచ్చిగా ఉన్నప్పుడు వాటిని ముక్కలు కట్ చేసేసి చాలా టైం పడుతుంది అనమాట. అలా ఇంకా అవి ఫ్రై చేయటం అనమాట. వేగిన దాకా ఉండాలి, లేట్ పడుతుంది. ఈ బాండీలు అయితే బాగుందండి, మా అమ్మగారు తీసుకొచ్చారు వచ్చేటప్పుడు. అయితే ఈ తీసుకొచ్చిన దగ్గర నుంచి పచ్చళ్ళు ఏవైనా ప్రిపేర్ చేయాలంటే ఇందులోనే ప్రిపేర్ చేసేస్తున్నాను. ఏదైనా కొత్తగా ఒక ఐటెం కనిపించిందంటే కొంచెం దాని మీద ఇంట్రెస్ట్ తగ్గిపోయే వరకు ఒక 4-5 సార్లు అయినా చేయాలనిపిస్తూ ఉంటుంది. అయితే కొన్ని ఐటమ్స్ అయితే అసలు యూజ్ చేయను అనమాట. నేను ఎన్ని సంవత్సరాలైనా అలానే ఉంటాయి. ఎందుకంటే అది యూజ్ అంటే ఇంకా ఇప్పుడు అవసరం లేదులే అనిపిస్తే అది అలానే పక్కన పెట్టేసి ఉంచేస్తాను. అయితే ఈ బాండీలు మాత్రం ఇవాళ కాకపోయినా రేపైనా ఇందులో కుక్ చేయాలి కదా అనిపించింది. అందుకోసమే ఇంకా ఇది యూజ్ చేసేస్తున్నాను. అయితే ఇంతకుముందే ఇందులో చట్నీ ప్రిపేర్ చేసాను, మళ్ళీ వాష్ చేసేసి కర్రీ చేసేస్తున్నాను. ఈ విధంగా వెంటనే ఏమైనా రెసిపీస్ ఉన్నా ఇదే బాండీల్లో చేసేస్తున్నాను. అమ్మ కూడా అంటుంది, బాండీలను అసలు వదిలిపెట్టట్లేదు ఏంటి, ఇంకా అందులోనే వండేస్తున్నాం అని చెప్పేసి. ఇంకా లంచ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పడదామని చెప్పేసి అల్లాన్ని ఒక 10 నిమిషాల పాటు నీళ్ళల్లో నానబెట్టేశాను. అమ్మ అయితే అల్లం మీద ఉన్న పీల్ తీసేస్తుంది. వెల్లుల్లి పాయలు నేను సపరేట్ చేద్దామని చెప్పేసి బయట పెట్టాను. మా పిల్లలు కూడా ఉండటం వల్ల పాయల మీద పీల్ అయితే తీసేశారు. అయితే మా పిల్లలు అయితే చాలా పర్ఫెక్ట్గా చిన్న పాయకు కూడా పీల్ అయితే ఉంచరండి. సో ఈ విధంగా అల్లాన్ని అయితే మొత్తం నీట్గా కడిగేసేసి ముక్కలు కట్ చేసి మళ్ళీ ఇలా క్లాత్ మీద ఆరపెట్టేసాను. వెల్లుల్లిపాయలు కూడా కడిగానండి. మినిమం ఒక 2 అవర్స్ అయితే ఉంచాను డ్రై అవ్వాలని చెప్పేసి. ఎందుకంటే ఈరోజు వర్షం పట్టడం వల్ల బయట ఎలాగో ఎండ రాదు, ఎలాగో నేను ఎప్పుడూ మాకు ఎండ తగలదు కాబట్టి ఫ్యాన్ కిందే ఆరబెడతాను. సో అందుకోసం నిమ్ముకొని ఉంటుందని చెప్పేసి ఒక 2 అవర్స్ ఉంచేసి
మొత్తం ఇలా ఒక మిక్సీ జార్లో వేసేసి ఉప్పు పసుపు వేసేసి మిక్సీ పట్టానండి. చూసారు కదా కలరు. ఈ విధంగా మనం పట్టుకుంటే ఎన్ని నెలలైనా సరే స్మెల్ రాకపోకుండా నిల్వ అయితే ఉంటుందండి. బయట పెడితే 3 నెలలైనా ఉంటుందండి. ఇది పాడవకుండా. తడి చేతులతో తడి స్పూన్లు పెట్టకూడదు. ఫ్రిడ్జ్లో అయితే 6 నెలల వరకు గ్యారంటీగా ఉంటుందండి. చూసారు కదా, బయట కూడా మనకి దొరుకుతుంది కానీ ఇంత పర్ఫెక్ట్గా అయితే పట్టరు. పీలు కూడా తీయరండి. అల్లం మీద తడి తడిగా ఎట్లా పడితే అట్లా పట్టేస్తూ ఉంటారు. అది నిల్వ కూడా ఉండదు. అప్పటికప్పుడు ఫంక్షన్లో యూజ్ చేసుకోవడానికి తప్ప. సో ఈరోజు అయితే వ్లాగ్ ఇదండి. మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే ప్రతిదీ నోటిఫికేషన్ రూపంలో మీ ముందుకైతే వస్తుంది. మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. డోంట్ ఫర్గెట్ మై థ్యాంక్స్ ఫర్ వాచింగ్.